హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? నేను మీ వరలక్ష్మిని. ఇవాళ కష్టం గురించి అయితే ఏం చెప్పట్లేదండి, ఓన్లీ మిషన్స్ గురించి, వర్క్ల గురించే మాట్లాడుకుందాం. చూడండి, పొద్దున మీకు షార్ట్ వీడియోలో బ్యాక్ అయిందని చూపించానండి. మొత్తం ఆల్ ఓవర్ బ్యాక్. హ్యాండ్ ఆల్రెడీ నడుస్తుంది. సార్ చూడండి, హ్యాండ్ మాత్రం ఒక్క హ్యాండ్ 5 hours ఉంటదండి. అది ఇంకోటి చూపించా చూడండి, దాని హ్యాండ్ ఇదండి. ఇది 4 hours పడుతుందండి ఒక్క హ్యాండ్. రెండింటి మీద 2 వర్కులు నడుస్తున్నాయి. ఇవాళ మనకి కొన్ని డిజైన్లు చూపిస్తానండి ఇవాళ మీకు. ఒకవేళ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ లో పెట్టండి. లేకుంటే పంపించిన డిజైన్, నేను చూపించిన డిజైన్లు కాకుండా మీకేవి నచ్చినా కూడా మీరు అవి నాకు వాట్సాప్ లో సెండ్ చేసి వాటి గురించి నన్ను అడగచ్చండి. చూడండి, ఆరెంజ్ కలర్ మీద రామా గ్రీన్ కలర్ గోల్డ్ సిల్వర్ అండ్ మిక్సింగ్ చేసి వేసానండి. ఆరెంజ్ కలర్ మీద రేటు బాగా అవైలబుల్ గా ఉంటదండి. రేట్ అంతా ఎక్కువ అనేది అనుకోకండి, రేటు చాలా అవైలబుల్ గా. మీకు దేని గురించి ఏ రేటు మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా వాట్సాప్ లో నాకు ఆ డిజైన్ సెండ్ చేసి మీరు నాకు రేటు తెలుసుకోవచ్చండి. నా వాట్సాప్ నెంబర్ దాంట్లో ఉంది, చూసుకోండి, తెలుసుకోవచ్చు ఏ నెంబర్ అయినా కూడా. ఇది చూసారా, ఇది ఆల్ ఓవరే. ఇది మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో బాగా సార్లు చూపించా, కానీ ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి చూపిద్దాం అన్నట్టుగా దీన్ని కూడా తీసానండి. ఒక్క నిమిషం, ఇది పడేసింది. ఇలా ఉంటదండి. ఇలా చేతులకు కూడా ఇలా బీడ్స్ వేసేస్తాం. ఇది బండపాకురు కాకుండా, రామా గ్రీన్ కాకుండా, ఇది ఒక కృష్ణ కలర్ టైప్ లో ఉంటదండి. ఈ పట్టు దాని మీద గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ వేయించుకున్నారు. ఇట్లా నాడులకు కూడా ఇలా బంచెస్ వేస్తాము. ఇది చూడండి, ఇది ఆరెంజ్, లైట్ ఆరెంజ్ అండి. ఇది లైట్ ఆరెంజ్ మీద వాయిలెట్ గోల్డ్. మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండి, లైట్ ఆరెంజ్ మీద వాయిలెట్ గోల్డ్ వేసాము. చూడండి, బూటీస్ తో సహా. ఇవన్నీ నాడలకి వెనకాల కట్టడానికని బంచెస్ వేస్తున్నాం. ఇప్పుడు దీని హ్యాండ్ ఇలా ఉంటదండి. ఇది బాగా ట్రెండింగ్ లో ఉందండి. ఈ డిజైన్ మాత్రం బాగా ట్రెండింగ్ లో ఉంది. మీకు ఏదైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది చూడండి, బ్లౌజ్ వచ్చేసి బచ్చల పండు కలర్ అండి. బ్లౌజ్ వచ్చేసి బచ్చల పండు కలర్, కట్ వర్క్ అండి. కట్ వర్క్. దీని మీద వచ్చేసి గోల్డ్ లో కొంచెం ఎల్లో మిక్సింగ్ ఉంటదండి. గోల్డ్ లైట్ బ్లూ అండి. ఇది లైట్ బ్లూ. హ్యాండ్స్ మాత్రం ఇట్లా క్రాస్ లైన్ లో వస్తాయండి, క్రాస్ లైన్స్ వస్తాయి. ఇంకోటి చూడండి, ఇది మెహందీ కలర్ కు కొంచెం తేడా కనబడుతుందండి ఈ కలర్ బ్లౌజ్. దీనికి కూడా లైట్ బ్లూ అండి, గోల్డ్. ఇది షైనింగ్ గోల్డ్ అండి. ఈ గోల్డ్ మాత్రం షైనింగ్ గోల్డ్. హ్యాండ్ ఇలా ఉంటదండి. నెక్ వచ్చేసి ఇలా ఉంటది. చూసారు కదా, కట్ వర్క్ అండి. అంటే మన ఇష్టం, మనం కట్ వర్క్ గుట్టుకుంటే గుట్టుకోవచ్చు, లేకుంటే పైపింగ్ వేసుకోవచ్చు, ఎట్లనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఈ కట్ వర్క్ గురించి, ఇట్లా మీరు కట్ వర్క్ పెట్టేసరికి ఇవి ఇక్కడ ఇట్లా కొమ్ముల్లాగా ఉన్నాయి చూడండి, అవి మనం బ్లౌజ్ వాళ్ళు వేసుకున్నాక ఇవి వంగిపోతున్నాయి. కట్ వర్క్ అంటున్నారు, కానీ వాళ్ళు వేసుకున్నాక తర్వాత ఇవి వంగిపోతున్నాయి. అందుకని మీరు అట్లా కట్ వర్క్ అంటే వాళ్ళ ఇష్టం, కట్ వర్క్ కాకుండా ఇలా తీసేసుకొని దీనికి ఈ బ్లూ కలర్ పైపింగ్ వేసుకుంటే బాగుంటది నా సలహా మేరకు. కానీ ఎవరిష్టం వాళ్ళు. ఇదైతే చెప్పాలనుకున్నాండి. ఓకేనా? చూసారు కదా ఈ డిజైన్, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మెరూన్ అండి. మెరూన్ మీద గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ అండి. చూడండి,
ప్రతి బ్లౌజ్ లో గ్రీన్ కలర్, ప్రతి బ్లౌజ్ లో గోల్డ్ కలర్ మాత్రం జరీ ఖచ్చితంగా యాడ్ చేస్తానండి. గోల్డ్ అండ్ సిల్వర్ ఇవి రెండు మాత్రం ప్రతి బ్లౌజ్ లో ఉంటాయి. రేటు మాత్రం ఇది చాలా అవైలబుల్గా ఉంటుందండి. ఇప్పుడు ఇది చూడండి, మెరూన్ చూసారు కదా, ఇది కూడా కట్ వర్కేనండి. మెరూన్, సిల్వర్ అండ్ గోల్డ్, ఎల్లో, ఎల్లో గోల్డ్ అండి. ఇది ఈ గోల్డ్ లో ఇది ఎల్లో చూడండి, ఎల్లో గోల్డ్. ఇది కూడా కట్ వర్క్. ఇట్లా కుట్టుకుంటే కుట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇవి మాత్రం నార్లకు పెట్టుకోవడానికి ఇవి బంచెస్ యాడ్ చేసాం మేము. దీని హ్యాండ్ చూడండి, దీని హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది. నాకు మాత్రం ఇది బాగా నచ్చిందండి. మొన్న బాటిల్ గ్రీన్ మీద నేను వేస్తే దాన్ని చూడంగానే వాళ్ళు తీసుకెళ్లారు. చూసారు కదా. ఇది వచ్చేసి పింక్ అండి. పింక్ మీద లైట్ గోల్డ్, ఇది లైట్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి ఇది వైలెట్ థ్రెడ్ పెట్టానండి. వైలెట్ ఎందుకంటే జరి తెగుతుంది, అట్లా జరి పెట్టుకోకుండా వైలెట్ థ్రెడ్ వేసి దీన్ని ఈటిల్ ఫ్లవర్ అంటాం మేము. ఈ డిజైన్ పేరు ఈటిల్ ఫ్లవర్ అని పెట్టుకున్నామండి. నెక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. బూటీస్ యాడ్ చేసుకోవడమే అండి. ఇది బ్లౌజు ఆల్రెడీ స్టిచ్ చేశాను కానీ మీరు చూడాలన్నట్టుగా నేను తీసానండి. ఇలా కట్ వర్క్ అనేది హ్యాండ్ షార్ట్ హ్యాండ్ పెట్టేసుకొని ఇట్లా కట్ వర్క్ పెట్టుకున్నారండి. ఇది గ్రీన్ మీద గోల్డ్ ను సీతమ్మ కలర్ థ్రెడ్ అండి. ఇది గ్రీన్ మీద సీతమ్మ కలర్ థ్రెడ్. నెక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. నెక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది కూడా చూసారా అండి, ఇది కూడా సీతమ్మ కలర్ అండి. దీని మీద కూడా లైట్ గోల్డ్ అండ్ సిల్వర్, ఇది డిస్టెంబర్ కలర్ అంటే కట్ల పూ కలర్ అంటారు చూడండి, అది ఆ థ్రెడ్ పెట్టేసా. ఈ రెండు పెట్టేసి ఒక థ్రెడ్ పెట్టానండి. హ్యాండ్ ఇలా వస్తుంది. ఇది ట్రెండింగ్ లో ఉందని చెప్తున్నా కదా, చాలా మంది ఇదే సెలెక్షన్ చేసుకుంటున్నారండి. వేసుకుంటే కూడా బాగుంటుందండి ఇది డిజైన్. ఇది కూడా కట్ వర్క్ అండి. వాళ్ళు ఓన్లీ జరీ వద్దని థ్రెడ్స్ తోటి పెట్టించుకున్నారు. రీజనబుల్ గా రేట్ అండి, ఇది మాత్రం రీజనబుల్ రేట్. ఇది ఈ డిజైన్ మాత్రం చూసారా. ఓకే ఫ్రెండ్స్, ఈ డిజైన్స్ కాకుండా మీకు ఏమన్నా నచ్చి మీరు సెలెక్షన్ చేసుకుంటే కూడా వాట్సాప్ లో నాకు ఆ డిజైన్స్ పెట్టచ్చండి. ఓన్లీ ఆ డిజైన్స్ కాకుండా ఇవి నాకు ఇన్ని బుక్స్ కూడా ఉన్నాయండి. అన్ని డిజైన్ బుక్స్ తిల్లారు వాళ్ళే. క్లాసిక్ మోడల్ 6G తీసుకున్నప్పుడు వచ్చినాయండి. మళ్ళీ వచ్చేసి నేను జరీ అయినా థ్రెడ్స్ అయినా ఎక్కువ స్టాక్ తీసుకోనండి, ఎప్పటిది అప్పుడే తెచ్చుకుంటాను. ఎందుకంటే ఇట్లా చిన్నగా కొంచెం లైట్ గా తేడా ఉన్నా కూడా కలవేయండి థ్రెడ్స్. అందుకని నేను ఎప్పుడు ఏ శారీ గిరాకేస్తే నేను ఆ శారీ తీసుకెళ్లి థ్రెడ్స్ తెచ్చుకుంటా. ఎందుకంటే అది థ్రెడ్స్ శారీ తీసుకెళ్లి నేను శారీ కలర్ అప్పుడే జరీ అయినా కూడా థ్రెడ్స్ అయినా కూడా క్లాత్ అయినా కూడా నేను వెంటనే తెచ్చుకుంటానండి. ముందు తెచ్చుకొని అయితే స్టాక్ పెట్టా. ఎందుకంటే ఇదివరకు ఒకసారి అట్లా స్టాక్ తీసుకుంటే నాకు అదంతా పని చేయకుండా అయిపోయిందండి. అందుకని నేను ఎప్పుడు ఏ శారీ గిరాకి వచ్చినా కూడా ఆ శారీ తీసుకెళ్లి థ్రెడ్స్ తెచ్చుకుంటా. జరీ కానీ కాపర్ కానీ ఏది కానీ. ఇగో చూడండి, ఇవన్నీ వర్క్ చేసేటివే. ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి. ఏంటంటే మొన్న మిషన్ రిపేర్కి వచ్చింది కానీ కస్టమర్ అది హెడ్ ఆఫీస్ కు ఫోన్ చేయగానే వాళ్ళు పంపించిండ్రు. తొందరగానే ఇదైందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బాయ్ ఫ్రెండ్స్.